ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ వీడియో యొక్క గివ్అవే నామినీస్ వచ్చి కృష్ణవేణి బండి గారు, షన్ను నందు ఆర్ అండ్ పద్మావతి గారండి. వీళ్ళ ముగ్గురు ప్రీవియస్ వీడియో యొక్క గివ్అవే నామినీస్. అండ్ ఈ వీడియో గివ్అవే క్వశ్చన్స్ కోసం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళానని చెప్పి, ఆ ఎగ్జిబిషన్లో నేను కొన్నవి మీకే నేను క్లియర్గా చెప్తాను. అండ్ నేను 2 times వెళ్ళాను. సో 2 మిక్స్ చేసి ఉన్నాయి ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది వెదర్ వెళ్ళడం మంచిదా కాదా, వర్తా కాదా అని చెప్పి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు ఐడియా ఉంటే నేను చెప్పాను 1000కి 3 టాప్స్ అని చెప్పి పెట్టారు అని. అందులోంచి తీసుకున్న టాప్సేనండి అక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి. సో 1000కి 3 నేను మా నైబరు ఇద్దరం కలిసి తీసుకున్నాము. అండ్ ఈ బ్రేస్లెట్ వచ్చేటప్పటికి మీకు ఐడియా ఉంటే నేను చెప్పాను బార్గెన్ చేసి తీసుకున్నాము అని. అదే ఇది 250 రూపీస్కి బార్గెన్ చేసి తీసుకున్న బ్రేస్లెట్ అది. అండ్ ఇప్పుడు నా ఫస్ట్ గివ్ అవే క్వశ్చన్ వచ్చి, దీనికి ముందు నేను ఒక వీడియో చేశాను కదా, స్టైలిన్ 5 స్టైలిన్ 1 అని, డోంట్ బై బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో అని. ఎగ్జాక్ట్లీ దీనికి ముందు వీడియో. ఆ వీడియోలో మా హస్బెండ్ బాగా యూజ్ చేసే బ్రాండ్స్ 2 అని చెప్పాను. ఆ 2 బ్రాండ్ నేమ్స్ ఏంటో మెన్షన్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు వీడియోలోకి వచ్చేస్తే, ఈ కుర్తీస్ నేను మీకు క్లియర్గా చూపిద్దామని ఓపెన్ చేశాను అన్నమాట. నేను ఆల్రెడీ 2 కూడా యూజ్ చేశానండి. ఫస్ట్ థింగ్, నేను తీసుకున్న కుర్తీస్ ఏవి కూడా కలర్ పోలేదు, వాష్ చేశాను. బట్ లైట్గా స్ట్రింక్ అయినాయి. సో ఐరన్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సి వచ్చింది. అంటే కంప్లీట్ ముడతలని చెప్పను, బట్ సెమీ అలా అయింది, హాఫ్ ముడతల కింద. అదర్వైజ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లాత్ క్వాలిటీ నేను కొన్నప్పుడు ఎలా ఉందో వాష్ చేసాక కూడా అలాగే ఉందండి. నాకైతే ఏం చేంజ్ రాలేదు. ఓకేనా. అండ్ నేను ఇవి చెప్పాను కదా, 2 డిఫరెంట్ టైమ్స్ వెళ్ళాను కదా, మీ అందరికీ ఐడియా ఉంటే నేను ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళినటువంటి వీడియోస్ 2 డిఫరెంట్గా కవర్ చేశాను. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఎవరికైనా ఇప్పుడు కిచెన్ ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే ఆ వీడియోస్ చూడండి, మీకు కావాల్సినవి ఉంటే కనుక విజిట్ చేయొచ్చు. అండ్ ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ యొక్క లొకేషన్ కూడా నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా షేర్ చేస్తాను. అండ్ ప్రీవియస్ ఎగ్జిబిషన్ వీడియోస్లో కూడా నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ షేర్ చేశాను. సో మీరు దాని నుంచి కూడా విజిట్ చేయొచ్చు. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే లైక్ పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ అండి. ఇంకా వేరే చోట 500కి ఒక కుర్తీ అలా కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అంటే ఆ అమౌంట్కి అది కూడా బాగుంది అనిపించింది. మేము ఇంకొకసారి ప్లాన్ ఉండి వెళ్తే కనుక డెఫినెట్గా అవి కూడా పర్చేస్ చేస్తాము. ఇప్పుడు నా సెకండ్ గివ్ అవే క్వశ్చన్ వచ్చి, ఫ్రెష్ మార్కెట్ అని చెప్పి నేను ఒక మార్కెట్ వీడియో చేశాను కదా, అందులో ఎన్ని టైప్ ఆఫ్ మ్యాంగోస్, ఎన్ని మ్యాంగోస్ కాదండి, ఎన్ని టైప్ ఆఫ్ మ్యాంగోస్ చూపించాను. ఓకేనా, అది నా సెకండ్ క్వశ్చన్. జస్ట్ ఎన్ని టైప్ అండి, కౌంట్ అవసరం లేదు. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మనం ఎగ్జిబిషన్ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో లెఫ్ట్ రైట్ 2 sides కూడా ఈ ఫ్యాన్సీ యాక్సెసరీస్ ఉన్నాయి. ప్రతిదీ కూడా నేను ప్రీవియస్ వీడియోలోనూ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదీ కూడా బార్గెన్ చేసి తీసుకోండి. అన్నీ కూడా మీరు కంపల్సరీ బార్గెన్ చేసే తీసుకోండి. అంటే మేము ఆల్మోస్ట్ ఇప్పుడు 200 చెప్తే 60-70 రూపీస్ నుంచి అలా బార్గెన్ చేసి తీసుకున్నామన్నమాట. ఈ మొత్తం ఇక్కడున్న ఫ్యాన్సీ యాక్సెసరీస్ అన్నీ కూడాను. ఈ క్లిప్స్ కూడా ఒక సెట్ వచ్చి 50 రూపీస్ ఎంతో చెప్తే ఒక సెట్కి 6 ఉన్నాయి, 30 రూపీస్కి అలా తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఆ ఫస్ట్ సెట్ ఏదైతే కుర్తీస్ చూసారో ఇంకొక షాప్లో కూడా ఇంకొకటి, అంటే లైక్ మనకి ఎలా అంటే చాలా స్టాల్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ప్రతి స్టాల్లో ఇలానే ఆఫర్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏం చేసామంటే, నేను మా అత్తయ్యగారు ఇద్దరం కలిసి వాళ్ళతో మాట్లాడి 2 కుర్తీస్, ఆవిడకొకటి నాకొకటి, అండ్ ఒక పైజమా ప్యాంట్ ఉంటుంది కదా ప్లాజో టైపు, అలాంటి ప్యాంట్ ఒకటి నేను తీసుకున్నాను అనమాట. సో ఈ 3 సెట్ కూడా వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. ప్యాంట్ అయితే నాకు చాలా నచ్చింది, నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఈ 3 కలిపి కూడా 1000. ఇంకొకటి ఏంటంటే, రిటర్న్ అయితే లేదు, కానీ మనకు వచ్చిన తర్వాత సైజ్ కనుక ఫిట్ అవ్వకపోతే ఎక్స్చేంజ్ అయితే ఉందన్నమాట. ఇదేనండి నేను చెప్పిన ప్యాంట్. చాలా అంటే చాలా బాగుంది కదా. సో అసలు వేసుకుంటే మాత్రం ఇంకా బాగుందండి. నేను ఆల్రెడీ యూజ్ చేసేసాను, బట్ ఇంకా వాష్ చేయలేదు ఈ ప్యాంట్ని, యూజ్ అయితే చేశాను. ఇప్పుడు నా థర్డ్ గివ్ అవే క్వశ్చన్ ఏంటంటే, ఈ వీడియోలో టోటల్గా నేను మీకు ఎన్ని కుర్తీస్ చూపించాను, ఇది నా థర్డ్ గివ్ అవే క్వశ్చన్. వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే నేను థర్డ్ గివ్ అవే క్వశ్చన్ కొంచెం ముందుగానే అడిగాను కాబట్టి ముందువే కౌంట్ చేయకండి. ఎంటైర్ వీడియో చూసి నాకు ఆన్సర్ చేయండి. సో థర్డ్ గివ్ అవే క్వశ్చన్ వచ్చి, ఎన్ని కుర్తీస్ చూపించాను. ఓకే. సో ఈ ప్యాంట్
ఇందాక మా అత్తయ్య గారికి చూపించిన కుర్తీ, ఇంకొకటి నేను మెరూన్ కలర్ది తీసుకున్నాను. ఈ ప్యాంట్ తర్వాత నెక్స్ట్ అది కూడా వస్తుంది. సో నాకైతే ఈ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వర్త్ అనిపించిందండి. ఇంకా బెడ్షీట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ మాకు లేట్ అయిపోయి మేము కొనడం అవ్వలేదు. బట్ నెక్స్ట్ ప్లాన్ అయితే మాకు అదే. కొన్ని అయితే 1000కి 2 అలా ఉన్నాయి. మీకు కింగ్ సైజ్ కానీ ఇంకా పెద్దవి కానీ కావాలి అంటే 950,000 నుంచి చెప్తున్నారు. బట్ అది కూడా మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. సో మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకుని అలాగే కామెంట్ కూడా చేసేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గివ్ అవేకి ట్రై చేయండి. మీకు అర్థం కాకపోతే ఆల్రెడీ 1 టైం మనం గివ్ అవే కూడా ఇచ్చేసాము. ఆ వీడియో కూడా ఉంది ఏం గివ్ అవే ఇచ్చాము అని. అది కూడా ఒక్కసారి వెళ్ళి చూసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్లీజ్ టేక్ కేర్.